వెల్కమ్ టు హెల్తీ లైఫ్. ఈ వీడియోలో మష్రూమ్స్తో విటమిన్ డి ఎలా పొందొచ్చని చూద్దాం. వెజిటేరియన్స్లో మష్రూమ్ ఒకటే విటమిన్ డిని తయారు చేయగలుగుతుంది. ఎందుకంటే ఇందులో ఎర్గోస్టెరాల్ అనే ప్రో విటమిన్ ఉంది కాబట్టి ఈ ప్రో విటమిన్ ఎండలో పెట్టినప్పుడు విటమిన్ డిగా మారుతుంది. ఈ మధ్య విటమిన్ డితో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. డాక్టర్ ఖాదర్ గారు ఈ విషయం మనకు చెప్పారు. ఒక్క ప్యాకెట్ 200 గ్రాములు, మనం 3 ప్యాకెట్లు తీసుకున్నాం 600 గ్రాములు. ఈ కాడలు ఇలా తీసేసేయాలి, మనకు అవసరం లేదు. ఈ మష్రూమ్స్ ఒకసారి ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుందాం. ఇలా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత చింతపండు నీటిలో మనము ఒక అరగంట నానబెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను, కూరగాయల్లో రసాయనాలు ఎలా రిమూవ్ చేయాలనేసి. ఆ వీడియో మీరు తప్పక చూడండి. అరగంట నానింది, ఒకసారి బాగా ఇలా వాష్ చేసుకుందాం. రాగి బిందెలో ఉండే నీటితో ఒకసారి వాష్ చేసుకుందాం. మష్రూమ్స్ని కట్ చేసి ఎండలో పెట్టాలి. మరీ లావుగా కాకుండా కొంచెం సన్నగానే కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కలుపుకుందాం. ఒక 1/2 స్పూను సముద్రపు ఉప్పు ఇలా పౌడర్ చేసుకుంది కలుపుకుందాం. ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మన బాడీలో విటమిన్ డి తక్కువ ఉంటే కాల్షియం కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే విటమిన్ డి ఉంటేనే కాల్షియం కూడా మన బాడీ అబ్జర్వ్ చేస్తుంది. అందుకే కాల్షియం తక్కువ ఉంటే విటమిన్ డి ట్యాబ్లెట్లు ఇస్తారు. ఇప్పుడు మష్రూమ్స్ 3 రోజులు ఎండబెట్టాలి. మొదటి రోజు చూద్దాం. ఇలా కలుపుకున్న మష్రూమ్స్ ఎండలో 3 రోజులు ఎండబెట్టాలి. ఇలా కాటన్ క్లాత్ మీద వేసుకుందాం. మా అపార్ట్మెంట్లో పావురాలు చాలా ఎక్కువ, అందువల్ల నేను ఇలాంటి స్టీల్ మెష్ నేను తయారు చేసుకున్నాను. మీరు చేసుకోవచ్చు ఇలాగా. ఈ స్టీల్ మెష్ మనకు మష్రూమ్స్కి అలానే సిరిధాన్యాలకి చాలా బాగా పనికొస్తుంది. ఏం దిగులు లేకుండా మనము పొద్దున్నుంచి సాయంత్రం దాకా అలా వదిలేయచ్చు. రెండో రోజు చూద్దాం. ఈ సెకండ్ డే ఇది చూడొచ్చు ఎంత బాగా ఎండిందనేసి. క్వాంటిటీ అట్లనే రెడ్యూస్ అయిపోయింది, చాలా చిన్నగా అయిపోయింది. చూడొచ్చు మీరు ట్రేలో. ఇవి సరిపోవు అనేసి ఇంకొక 3 ప్యాకెట్లు తీసుకొచ్చి మేము శుభ్రం చేసుకుని ఎండబెడుతున్నాం. సో టోటల్గా 1 కేజీ 200 గ్రాములు కొన్నాము. దాంట్లో కాడలు తీసేస్తే ఒక 500 లేకపోతే 600 గ్రాములు ఉంటుంది. మూడో రోజు చూద్దాం. సో ట్రేలో ఉండేది 3 డేస్ అయింది. థర్డ్ డే ఇది సెకండ్ డే. ఇవి చూడొచ్చు మీరు, బాగా డ్రై అయిపోయింది. కవర్ చేద్దాం. ఇప్పుడు చూడొచ్చు మష్రూము 3 రోజుల తర్వాత బాగా డ్రై అయిపోయింది. క్వాంటిటీ కూడా 1 కేజీ 200 గ్రాములు తీసుకున్నాము. కాడల వెయిట్ ఒక 600 గ్రాములు తీసేద్దాం. సో టోటల్గా మనము 600 గ్రాము ఎండబెట్టుకున్నాం. బహుశా ఇది ఒక 150 గ్రాములు ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం ఎంత క్రిస్పీగా వచ్చిందనేసి. చూడండి బాగా క్రిస్పీగా అయింది.
ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనకు. ఈ మష్రూమ్స్ మనం గంజి లేకపోతే మన వెజ్ కర్రీస్లో వేసుకోవచ్చు. వేసుకునే ముందు ఒకసారి అలా కడిగేసి వేయండి. మష్రూమ్ ద్వారా మనం విటమిన్ డి పొందవచ్చు అనేసి డాక్టర్ ఖాదర్ గారు చెప్పారు. చాలా మంచిదైంది. వారంకి ఒక 2 సార్లు అలా మనము వాడుకుందాం. అలానే రోజు ఒక అరగంట ఎండలో నిలబడేదానికి ట్రై చేద్దాం. అలా వాకింగ్ చేసినా పర్వాలేదు. ఈ మష్రూమ్స్ బయట ఒక 2 వీక్స్ దాకా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి, ఏం కాదు. అలానే ఫ్రిడ్జ్లో గ్లాస్ బాటిల్లో స్టోర్ చేస్తే ఒక 2 మంత్స్ దాకా ఉంటుంది ఇది. ఒకవేళ మీకు టైం లేకపోతే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 5-6 గంటలు ఎండలో పెట్టుకొని వండుకున్న మనకు విటమిన్ డి పొందవచ్చు. మీరు కంపల్సరీగా ట్రై చేయండి ఈ మష్రూమ్స్. అలానే డాక్టర్ ఖాదర్ గారు చెప్పినట్లు రోజు 1.5 గంట నడుద్దాం, సిరిధాన్యాలే తిందాం, ఆరోగ్యంగా ఉందాం. అమలుతో అంబలి ఎలా చేసుకోవాలనేసి చూద్దాం. నీళ్ళు బాగా మరిగింది, జాగ్రత్తగా వేసుకోండి, కట్టేయాలి.